హలో ఆల్, గుడ్ మార్నింగ్. సో ఇవాళ క్విక్లీ బిట్ కాయిన్ ఫస్ట్ చూస్తున్నారు. ఇది బిట్ కాయిన్ ఎథీరియం చార్ట్ 1 minute టైం ఫ్రేమ్లో క్విక్లీ దీని ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఓపెనింగ్ అవ్వగానే బిట్ కాయిన్ ఒక కింద పడిపోతుంది. ఓకే, కింద పడిపోతుంది. రెడ్ అంటే ఇక్కడ సెల్ చేసే ఛాన్స్ ఉంది, బట్ ట్రెండ్ రివర్స్ అయింది. ఇక్కడ చూస్తే మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే మనం ఈ లెవెల్ ఒక లెవెల్ తీసుకుంటాం. బేసికల్లీ ఓకే, లెవెల్ తీసుకున్నాం కదా. ఎప్పుడైతే ఇది వచ్చి కింద పడి ఇది బ్రేక్ చేస్తే ఓకే, ఇట్స్ క్లియర్ మనం సెల్ చేయడానికి. ఓకే, లేదు అంటే ఈ పైకి వెళ్ళింది కదా, రివర్స్ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి పైకి వెళ్ళింది కదా. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ చేసిందో మనకి ఓకే, డిసైడ్ అయిపోతాం మనం బయట వెళ్దామని. ఓకే, అప్పుడు సమ్వేర్ ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే మనకి బై చేస్తాం. ఓకే, ఫస్ట్ ఇనిషియల్గా ట్రెండ్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. దాని తర్వాత లెవెల్స్ ఇక్కడ బై చేస్తే బేసికలీ నెక్స్ట్ మన ఆటోమేటిక్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో గ్రీన్ ఈ లెవెల్ హిట్ అయిపోయింది. ఓకే, టార్గెట్ డన్, ఇవాళ ట్రేడ్ అయితే డన్ అనమాట. ఓకే, సింపుల్. అండ్ ఇథీరియం హిట్ కాలేదు చూసారంటే, బిట్ కాయిన్ హిట్ అయిపోయింది, ఇథీరియం హిట్ కాలేదు. అంటే హిట్ అయ్యే ఛాన్స్ ఉందంటే మనం చెప్పలేదు, బట్ ట్రేడ్ అయితే అయిపోయింది. మనం వెయిట్ చేయకూడదు, మార్కెట్లో ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, సో అంటే నేను ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు, ఇక్కడ సెల్ చేయొచ్చు ఫస్ట్. అంటే రియల్గా ట్రేడ్ చేయాలంటే నేనైతే ఇట్లా చేస్తాను, సెల్ చేస్తాను. సడన్గా రివర్స్ అయ్యి పైకి వస్తుంది కదా, ఇక్కడ బై చేస్తాను. ఇక్కడ లాస్ట్లో ఉంటుంది, ఇక్కడ బై చేస్తే మనకి పైకి వెళ్తుంది అనమాట. ఓకే, ఈ లెవెల్ హిట్ అయిపోయింది అనమాట. ఈజీగా అంతే, సింపుల్ ట్రేడ్ అనమాట. లాస్ టు ప్రాఫిట్ అనమాట. ఓకే, ఇది ఇవాల్టి ట్రేడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈవినింగ్ మళ్ళీ కలుద్దాం వేరే ఇండియన్ మార్కెట్తో స్టాక్స్తో.